డెలివరీ అయ్యాక న్యూ మదర్స్ కొన్ని మిస్టేక్ చేస్తారు. అవి వెంటనే కనిపించవు. కానీ వాటి వల్ల హెల్త్ చాలా డ్యామేజ్ అయిద్ది. ఈ వీడియో న్యూ మదర్స్‌కి చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ సర్కిల్‌లో న్యూ మదర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఒక మంచి యూజ్‌ఫుల్ వీడియో మీరు వాళ్ళకి పంపించిన వాళ్ళైతే అవుతారు. డెలివరీ అయిన తర్వాత బాడీ చాలా వీక్‌గా ఉంటుంది. వెంటనే నార్మల్ అవ్వాలి, వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటూ చాలా తప్పులు చేస్తారు. అప్పుడు ఏమైద్ది? తొందరగా రికవరీ అవ్వదు అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే త్వరగా వెయిట్ లాస్ అవ్వడం డెలివరీ తర్వాత. దానికోసం ఏం చేస్తుంటాం? ఎక్సర్సైజ్ చేస్తాం, డైట్స్ చేస్తాము. సో దీనివల్ల ఐ మీన్ బాడీ హీల్ అవ్వడానికి ప్రాపర్ టైం అనేది ఇవ్వం. సో బాడీ వీక్గా ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే ఏమైద్ది? బాడీ ఇంకా టైర్డ్ అయిపోయిద్ది. సో ఫస్ట్ బాడీకి మనం హీలింగ్ అవ్వడానికి కొంచెం టైం అనేది ఇవ్వాలి. అండ్ డాక్టర్ అడ్వైస్ తీసుకున్న తర్వాతనే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం మంచిది. సెకండ్ మిస్టేక్ వచ్చి బెల్ట్ కట్టుకోవడం, లేకుంటే నడుం కట్టు కట్టుకోవడం. నడుం కట్టు కట్టుకుంటే తొందరగా పొత్తి కడుపు లోపలికి పోయిద్ది, పొట్ట తగ్గిద్ది అని చెప్పేసి అనుకుంటారు. యాక్చువల్లీ అది అలా వర్కౌట్ అవ్వదు. అది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎప్పటి నుంచో వస్తూ ఉంది ఆ ప్రాసెస్ అనేది. బట్ వీఆర్ ఎడ్యుకేటెడ్. సో మనం నేర్చుకోవాలి కొన్ని థింగ్స్ అప్పటికి ఇప్పటికి ఏంటిది అనేది. సో ఇక్కడ ఏంటంటే అది మనకి సి సెక్షన్ అయినప్పుడు నార్మల్ డెలివరీ అయితే త్వరగానే తగ్గిపోయింది. సి సెక్షన్ అయినప్పుడు అందులోకి ఎయిర్ ఫామ్ అయ్యిద్ది అనమాట. సో అలా ఎయిర్ ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా పొట్ట అనేది ఉబ్బిద్ది. అది బెల్ట్ పెట్టుకోవడం వల్ల అయితే తగ్గదు. సో దానికోసం మనము ప్రాపర్ కేర్ అండ్ ఫ్యూ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గే అవకాశం అయితే ఉంటుంది. తగ్గే అవకాశం ఉంటుంది. సో నేనేం చేశాను, నడుం కట్టు కట్టుకున్నాను బిగుతుగా. అప్పుడు నాకు ఇక్కడ చాలా పెయిన్ వచ్చింది. బాబుకి పాలివ్వడానికి కూడా చాలా ఇబ్బంది అయింది. వెంటనే ఆ నడుం కట్టు తీసేసాను. అప్పుడు నాకు చాలా ఫ్రీ అయిపోయింది. మంచిగా ప్రాపర్ ఫుడ్ తీసుకొని ప్రాపర్గా పడుకుంటే మాత్రం సో మనకి చాలా బాగుంటుంది. ఒకవేళ ఖచ్చితంగా నడుం కట్టు కట్టుకోవాల్సి వస్తే, బెల్ట్ పెట్టుకోవాల్సి వస్తే డాక్టర్ అడ్వైస్ తీసుకొని పెట్టుకుంటే బెటర్. అండ్ ఒక రోజుకి 4 నుంచి 5 సార్లు అలా పెట్టుకుంటే సరిపోయిద్ది. అండ్ థర్డ్ మిస్టేక్ నీళ్లు తక్కువగా తాగడము. నేను వాటర్ కన్సిస్టెన్సీ అయితే ఎక్కువనే తీసుకున్నాను. బేబీకి ఫీడ్ చేసేటప్పుడు, పండుకి ఫీడ్ చేసేటప్పుడు నా నాలుక బాగా డ్రై అయిపోయేది. ఎంత వాటర్ తాగినా కానీ డ్రై అవుతూనే ఉండేది. నా పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను ఒక వాటర్ బాటిల్ పెట్టుకున్న పెద్దది. పెట్టుకొని పొద్దున నైట్ తాగుతూనే ఉండేదాన్ని వాటర్. ఎందుకంటే వాటర్ అంటేనే రికవరీ. మనం ఎంత వాటర్ తాగితే అంత తొందరగా రికవరీ అవుతాము. అండ్ వాటర్ తాగకపోతే మోషన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ మిల్క్ సప్లై కూడా ఇబ్బంది అయ్యిద్ది. అండ్ బాడీ ఇంకా వీక్గా అనిపించిద్ది. కాబట్టి ఎంత వాటర్ తాగితే అంత హెల్త్ మంచిది, తొందరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఫోర్త్ మిస్టేక్ గ్యాస్ పెయిన్, బ్యాక్ పెయిన్ని కంటిన్యూస్గా వస్తే ఇగ్నోర్ చేయడం. బాడీ సిగ్నల్స్ని ఇగ్నోర్ చేస్తే ప్రాబ్లం ఇంక్రీజ్ అవుతుందే కానీ డిక్రీజ్ అయితే కాదు. సో గ్యాస్ పెయిన్కి అండ్ బ్యాక్ పెయిన్కి చిన్న వాకింగ్ కానీ చిన్న ఎక్సర్సైజ్ లాంటివి చేస్తే చాలా బెటరు. ఆ ఎక్సర్సైజులు కూడా వెంటనే కాదు, మన బాడీని బట్టి చేసుకోవాలి. కొంతమంది నార్మల్ డెలివరీ అయితే 6 వీక్స్ తర్వాత, అండ్ సి సెక్షన్ అయితే మాత్రం కొంతమంది బాడీని బట్టి 3 మంత్స్ అండ్ 4 మంత్స్, 5 మంత్స్. అందరి శరీరాలు ఒకలాగా ఉండవు. ఒక్కొక్కరిది ఒక్కొక్కలాగా. కొంతమందికి తొందరగా టైం పట్టిద్ది రికవరీ అవ్వడానికి, కొంతమందికి లేట్గా టైం పట్టిద్ది. కాబట్టి మన బాడీ సిగ్నల్స్ని వినడం చాలా ఇంపార్టెంట్. ఒకవేళ బాడీ సపోర్ట్ చేయట్లేదు అంటే బలవంతంగా దాన్ని ఫోర్స్ చేయొద్దు. దానివల్ల మనకి ఇంకా పెయిన్ ఎక్కువైద్దే కానీ తగ్గదు. అండ్ రికవరీ కూడా చాలా లేట్గా అవుతుంది. అండ్ ఫిఫ్త్ మిస్టేక్ వచ్చి బేబీ తర్వాత బేబీ ఫస్ట్, నేను నెక్స్ట్ అనుకోవడం. మదర్ హ్యాపీగా ఉంటేనే కిడ్ హ్యాపీగా ఉంటుంది. మదర్ స్ట్రాంగ్గా ఉంటే బేబీ స్ట్రాంగ్గా ఉంటుంది. మదర్ హెల్తీగా ఉంటే హెల్తీ బేబీ ఉంటుంది. సో సెల్ఫ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెం అలా బయటికి వెళ్ళి కొంచెం ఫ్రెష్ ఎయిర్ని తీసుకోవడము, అండ్ కొంచెం వాక్ చేయడము, అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మాట్లాడడము, అండ్ మన ఎన్విరాన్మెంట్ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండడము, అలాంటివి చేస్తే చాలా బెటర్. అండ్ ఇంకోటి నేను చెప్దాం అనుకున్నాను, కొన్ని వర్డ్స్ ఉంటాయి. నీకు ఒక్కదానికే కాదు కదా, చాలామందికి ఇలా అయ్యింది, చాలామందికి వస్తుంది బ్యాక్ పెయిన్, నీ ఒక్కదానికే కాదు అని చెప్పేసి అంటుంటే అలాంటి వర్డ్స్ని రిమూవ్ చేయండి. ఓకేనా? మైండ్లోకి ఎక్కించుకోవద్దు. దానివల్ల ఏంటంటే ఎమోషనల్గా చాలా లో అవ్వాల్సి వస్తుంది.
డెలివరీ తర్వాత మాత్రం మన మైండ్ సెట్ ఎలా ఉంటంటే చాలా లోగా ఫీల్ అవుతాము. ఎమోషనల్‌గా చాలా లోగా ఉంటాము. కాబట్టి ఎవరైతే ఎమోషనల్ సపోర్ట్ చేస్తారో వాళ్ళదైతోని ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తే చాలా మంచిది. వీడియో చేసిన తర్వాత మా చిన్నోడితో కాస్త టైం స్పెండ్ చేశాను, వాడితోని ఆడుకున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించినది కామెంట్ చేయండి. మీ లైఫ్లో కూడా నిజంగా ఇలా జరుగుద్దా? జరిగినట్లయితే నాకు కామెంట్ చేయండి. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.